మ్యాంగో సాల్సా. వావ్, మ్యాంగో సాల్సా. సాల్సా డాన్సే తెలుసు, ఫుడ్ కూడా ఉంటుందా? సో చూద్దాం మరి, సర్ప్రైజింగ్గానే ఉంచేద్దాము. ఏంటి అని ఇప్పుడే అడగను, ఇంగ్రీడియంట్స్ వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మ్యాంగోస్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్. మ్యాంగోస్లో ఉల్లిపాయల ఎలా ఉండవుతున్నాయి ఏంటో, అండ్ అలాపినోస్ యూజువల్గా యూస్ చేస్తారు, మ్యాంగోస్ అండ్ అలాపినోస్ అవన్నీ. బట్ ఉల్లిపాయలు సో ఎలా ఉంటుందో చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్, ఫస్ట్ మామిడి పండు. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. అండ్ ఇలా ఓకేనా? అంటే కాంబినేషన్ యూజువల్గా వెరీ రేర్ కాంబినేషన్, అసలు ఎప్పుడు వాడలేదు, చూడలేదు. యా, రెండు కూడా ఓకే. సో ఎప్పుడైనా మనం కాంబినేషన్లో యూస్ చేసేటప్పుడు యూస్ చేయాలి. ఏంటి అంటే వన్ థింగ్, మనం కుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇది మనం కుక్ చేయట్లేదు. కుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే, అంటే అందులో ఉండే ఏదైనా ఆల్కలిన్స్ కానీ కొన్ని మిక్స్ అయితే ఫుడ్ రియాక్షన్ జరుగుతుంది. సో అలాంటప్పుడు కొంచెం కేరింగ్గా ఉండాలి. ఇలాంటప్పుడు కూడా ఉండాలి. బట్ ఏంటి అంటే రెండు కూడా మనం రాగా తీసుకుంటున్నాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అండ్ మ్యాంగో వచ్చేసి మనం ఫ్రూట్ సలాడ్లో యాడ్ చేస్తాం, అండ్ ఆనియన్ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్లో యాడ్ చేస్తాం. సో రెండు కూడా సలాడ్కి యూస్ చేయాల్సిందే కాబట్టి ఇలా మిక్స్ చేస్తే కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి అలపినోస్. నార్మల్లీ మనం పిజ్జాలో అలా చూస్తూ ఉంటాం, అండ్ అప్పుడప్పుడు సలాడ్లో రేర్గా యాడ్ చేస్తుంటారు. తర్వాత అలపినోస్ అనేవి సో ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్, ఇప్పుడు డయాబెటీస్ ఇలా ఉంటారు కదా, బీపీ అండ్ ఇలాంటి వాళ్ళు అందరూ వాడచ్చు. యా, ఇలాంటి వాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు. కొందరు ఏంటంటే ప్రిజర్వ్ చేస్తారు, దీన్ని సాల్ట్లో ప్రిజర్వ్ చేస్తారు. ప్రిజర్వ్ చేసినప్పుడు బీపీ పేషెంట్స్ తీసుకోకూడదు. ఓకే, సో ఎక్కువ సాల్ట్లో ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి అదొక రీజన్ అన్నమాట. అండ్ ఆలివ్స్ కూడా అలానే ప్రిజర్వ్ చేస్తారు. యా, ఆలివ్ కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రిజర్వ్ చేసేటివి ఏది కూడా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. తర్వాత కొంచెం కొత్తిమీర. స్పెషల్గా అంటే ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా యూస్ చేయొచ్చు ఇలాగా? యా, యూస్ చేయొచ్చు. వేరే ఇంకేదైనా మనం సలాడ్లో యూస్ చేసేదే యూస్ చేయాలి. లైక్ ఇంకేదైనా టమాటోస్ కానీ అలా యూస్ చేయొచ్చు దీంట్లో. రెగ్యులర్గా సలాడ్స్లో మనము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తుంటాము, చాలా రెసిపీస్ చేసాము అలాగా. సో ఆ కైండ్ ఆఫ్ జోనర్లో వస్తుంది అనమాట ఇది. ఎస్. ఓకే, తర్వాత కొంచెం ఉప్పు. నిజంగానే కొంచెం కదా, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ సాల్ట్ ప్లేస్లో మనం బ్లాక్ సాల్ట్ కూడా రిప్లేస్ చేయొచ్చు, లేదంటే సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్ అనమాట. మామిడి పండు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే మామిడికాయ అలాగా పచ్చిగా ఉండేదైతే మేబీ జెల్ అవుతుందేమో అన్న థాట్ ఉండేది చూడడానికి. ఆ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో విటమిన్ సి రిచ్ అనమాట నిమ్మకాయ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాంగో. నాకు తెలిసి స్ట్రెస్ బస్టర్ అవ్వచ్చేమో ఇది. యా, స్ట్రెస్ బస్టర్ అవ్వచ్చు అండ్ మంచి టేస్ట్. నువ్వు టేస్ట్ అంటే డౌట్ వస్తుంది, టేస్ట్ చేశాక చెప్తాను అది టేస్టీగా ఉందో లేదో. ఆబ్వియస్గా టేస్టీగానే ఉంటుంది. ఓకే ఓకే, సో చక్కగా మిక్స్ చేసేసావు. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఎస్. ఓకే లాస్య, మ్యాంగో సాల్సా రెడీ అయిపోయింది. మ్యాంగో సాల్సా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో సాల్సాకి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, ఎలాపినోస్ అరకప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మ్యాంగో సాల్సా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మామిడి పండు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎలాపినో, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో సాల్సా రెడీ.